భారతంలోని కథలన్నీ చాలామందికి తెలుసు. అలాగే కొన్ని వెలుగులోనికి రాని కథలు కూడా ఉన్నాయి. భీష్ముడు, ద్రోణాచార్యుడు వంటి వీరాది వీరులు కౌరవుల వైపు పోరాడుతున్న దుర్యోధనుడికి గెలుపుపై ధీమా లేదు. ఒక రాత్రి భీష్ముడి దగ్గరికి వెళ్ళి, మీరు పాండుపుత్రుల మీద ప్రేమతో యుద్ధం సరిగ్గా చేయడం లేదు అంటూ నిందిస్తాడు. దాంతో కోపోద్రిక్తుడైనటువంటి భీష్ముడు 5 బంగారు బాణాలను పట్టుకుని మంత్రం జపిస్తాడు. ఆ 5 బాణాలతో పంచపాండవుల్ని వధిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. దుర్యోధనుడు ఆ 5 బాణాలను ఆ రాత్రికి తన దగ్గరే ఉంచుకుంటానని, ఉదయాన యుద్ధ సమయానికి ఇస్తానని చెప్పి తీసుకువెళ్ళిపోతాడు. పాండవులు జోదంలో ఓడి అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఓసారి అదే అటవీ ప్రదేశానికి దుర్యోధనుడు వస్తాడు. ఒక చెరువుకు చెరువు పక్క పాండవులు, దుర్యోధనుడు గుడారాలు వేసుకుని ఉంటారు. ఆ చెరువులో గంధర్వులు నివాసం ఉంటూ ఉంటారు. దుర్యోధనుడు ఆ చెరువులో దిగి స్నానం చేస్తుంటే గంధర్వులు బంధిస్తారు. అర్జునుడు వారి నుంచి దుర్యోధనుడిని రక్షిస్తాడు. తనను కాపాడినందుకు దుర్యోధనుడిని అర్జునుడు ఏదైనా వరం కోరుకోమంటాడు. అవసరం వచ్చినప్పుడు అడుగుతానని చెప్తాడు అర్జునుడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకోండి. జై శ్రీకృష్ణ.